కర్షకవాణి ప్రేక్షకులకు స్వాగతం. ఎండాకాలం బంతి పూలను సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు రైతులు. మనం ప్రస్తుతానికి దొండపాడు అనే గ్రామంలో ఉన్నాం. మనతో పాటు రైతు గంగాధర్ ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ ఎండాకాలం పూల సాగుకు అనువైనా కాదా అనే అంశాలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని అయితే వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనతో పాటు రైతు ఉన్నాను, వెల్కమ్ చేద్దాం. గంగాధర్ గారు నమస్తే. నమస్తే. సో ఈ ఎండాకాలం బంతి సాగు అనువేనా? అనువే సార్. ఎలా ఉంటుంది ఈ ఎండాకాలం బంతి సాగు అసలు? అంటే టైం టు టైం వాటర్ పెట్టుకోవాలి సార్. టైం టు టైం మందులు కొట్టుకుంటే పెట్టుబడి సాగు బాగానే ఉంటుంది సార్. డైలీ ఒక 10, 20, 30 కేజీలు పోతూనే ఉన్నాయి సార్ డైలీ. సో మీరు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఒక 20 సెంట్లు చేసినాం. 20 అంటే స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఒక అరెకరంలో 20 సెంట్లు ఇప్పుడు వేసుకుంటాం. 20 సెంట్లు ఒక 45 డేస్ ఆఫ్ వేసుకుంటాం. 45 స్టెప్ బై స్టెప్. అంటే ఒక అరెకరంలో సాగు చేస్తున్నారు బంతి. సో ఎన్ని రకాల బంతిలు సాగు చేస్తున్నారు? 2 టైప్స్, రెడ్ అండ్ ఎల్లో. ఎక్కడి నుండి తెచ్చారు? ఉన్నారు సీదర్ చిలుకల్ చిలుకల్లో తెచ్చారు. ఎలా పడ్డది మీకు సీడ్? ఇది రేట్ 4 రూపీస్ పడుతుంది ఒక్క మొక్క. 4 రూపీస్ పట్టింది. సో మీరు గింజలు పెట్టుకున్నారా లేదంటే మొక్కలు తెచ్చి పెట్టుకున్నారా? డైరెక్ట్ వాళ్ళకి ఆర్డర్ ఇస్తే మనకి 45 డేస్ 1 మంత్లో ఇస్తారు నారు. అప్పుడు తెచ్చి మనం వేసుకోవాలి. అంటే మళ్ళీ నార్ని డెవలప్ చేసే వాళ్ళకి మళ్ళీ మీరు సీడ్ ఇవ్వాలా? వాళ్ళే అన్ని సీడ్ కూడా వాళ్ళదే? అన్ని వాళ్ళే. మనం ఇంకా మొక్కకు 4 రూపాయలు ఇచ్చి తీసుకోవాలి. మీరు ముందు చెప్పాల్సి ఉంటుందా మాకు ఇన్ని ముందు ఆర్డర్ ఇచ్చుకోవాలి సార్. ఎన్ని రోజులు బాబు? 2 months ముందర ఇచ్చుకోవాలి బుకింగ్కి. సమ్మర్ అయితే ఇప్పుడు సంక్రాంతి అప్పుడు ఇచ్చుకోవాలి బుకింగ్కి. మన ఫిబ్రవరి మంత్ వేసుకోవాలి. ఫిబ్రవరి శివరాత్రి కానీ చేసుకుంటే ఇప్పుడు హోలీకల్లే కటింగ్కి వస్తాయి సార్. ఇంకా అట్లా కాదని మన నవంబర్ కాంచి ఇచ్చుకుంటే మళ్ళీ ఒక అడ్వాన్స్ ఇచ్చుకోవాలి. అడ్వాన్స్ ఇచ్చి కటింగ్కి ఇస్తారు వాళ్ళు. ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే చేస్తారా? మన ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. ఎంత సైజ్ ఉంటుంది మీరు మొక్కలు ఇచ్చినప్పుడు? సైజ్ 1 inch 2 inches. 1 inch 2 inches. అంటే ఇంచులు బట్టి కూడా రేట్ ఉంటుందా లేదంటే ఏదైనా సేమ్ రేటా? ముదురు ఎక్కువ మొక్క తక్కువ వేసుకోవడం లేదు సార్. ఏజ్ ఎక్కువ ఉంటే మన పనికి రాదని. అవును. ఎన్ని రోజుల మొక్క పెట్టుకుంటే బెటర్? మీ 30 to 40 days. 30 to 40 days లో పెట్టుకోవాలి. సో అప్పుడు ఎంత సైజులో ఉంటుంది మొక్క? మాక్సిమం ఇంత ఒక 4-5 ఇంచులు. 4-5 ఇంచులు. సో మొక్క పెట్టుకునే విధానం ఎలా ఉంటుంది? స్టార్టింగ్ మొత్తం అచ్చుదోలు 30 అంగనాలు అచ్చుదోలు వేసుకోవాలి సార్. నీళ్ళు పెట్టి ఫస్ట్ 30 అంగనాలు అచ్చుదోలు బోదలు నీళ్ళు పెట్టి వేసుకోవాలి. బోధకి మధ్య ఎంత ఎడల్పు ఉండాలి? 30 అంగనాలే. 30 అంగుళాలు. సో చెట్టుకు మధ్య 6 అంగనాలు సరిపోతుంది. మన చేను బట్టి. కొంతమంది చేలు అయితే ఎండాకాలం దూరం అయితే మన చేలు దగ్గర వేసుకుని సరిపోతాయి. సో మొక్క పెట్టుకున్న దాటి నుండి మళ్ళీ కోత కోసుకునే వరకు ఎలాంటి పనులు ఉంటాయి ఈ సాగులో? 1-2 సార్లు కలుపు తీసుకోవాలి సార్. చేను బట్టి కలుపు తీసుకోవాలి. మందులు ఎక్కువ కొట్టుకోవాలి. 3 రోజులు 4 రోజులు కొడుతూనే ఉండాలి. మంచి గోల్డ్ పురుగు వస్తుంది. ఆ పురుగు కోసం 2-3 రోజులు మందు కొడుతూనే ఉండాలి సార్. ఫస్ట్ హార్వెస్ట్ చేసుకోవాలంటే ఎన్ని రోజుల తర్వాత హార్వెస్టింగ్కి వస్తుందో? మ్యాక్సిమం 50 to 60. 60 రోజులలో నువ్వు ఫస్ట్ దశ కోసుకోవచ్చు. సో దాని తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి మళ్ళీ కోస్తుంటారు? డైలీ ఇంకా స్టెప్ బై స్టెప్ ఇంకా గ్యాప్ ఇస్తూ పెరుగుతూనే ఉంటాయి సార్. అన్నీ ఉంటాయి. ఇప్పుడు నిన్న కోసి మళ్ళీ ఇవాళ వస్తూనే ఉన్నాం. అట్లా డే బై డే ఓ రోజు ఒక సైడ్ ఇవాళ కోస్తే ఆ సైడ్ మళ్ళీ వేరే సైడ్ వస్తూనే ఉంటాం. సో కోసినప్పుడల్లా ఎంత దిగుబడి ఉంటుందో? మ్యాక్సిమం ఇవాళ 2 క్వింటాలు కోయచ్చు సార్. ఇవాళ మార్నింగ్ నుంచి ఒక 30 కేజీలు కోసినాం. నిన్న ఒక 30 రోజుకి 3-4 రోజులు క్వింటాల్ కోసినాం. ఏంటి మార్కెటింగ్ ఎక్కడ చేసుకుంటారు గంగాధర్ గారు? లోకల్ అంటే వేరే చుట్టుపక్కల రైతులు వస్తారు సార్ మా అక్కడికి. కేజీ 100 లెక్క మొత్తం తీసుకుపోతారు ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి. జైగబేట అయితే మ్యాక్సిమం పోలేక చుట్టుపక్కల రైతులంతా ఇక్కడికి వస్తారు. మ్యాక్సిమం 2-3 years నుంచి చేసుకుంటున్నాం. ఇక్కడికి వస్తారు రైతులంతా. మ్యాక్సిమము మనం బంతి సాగు అంటే దసరా, దీపావళి ఆ టైంలో ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు. మీరు చూస్తే ఈ సమ్మర్లో సాగు చేస్తున్నారు. సో అప్పుడు చేసే సాగుకి ఇప్పుడు చేసే సాగుకి తేడా ఏంటి? అసలు ఎప్పుడు బాగుంటుంది? నాకు తెలిసిన సార్ అప్పుడైతే అందరు రైతులు వేస్తారు. అప్పుడు డిమాండ్ తక్కువ ఉంటుంది. కేజీ 60 రూపాయలు 50 రూపాయలు లెక్క వేయాలి అంతే. ఇప్పుడు మన సంక్రాంతి కానీ చేసుకుంటే రైతులు అందరూ ఆగుతారు. సమ్మర్కి కూడా అందరికి తక్కువ వస్తాయి పంట. ఈ రోడ్డు కాబట్టి పెట్టుబడి ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. 100 రూపాయలు ఉంది కేజీ. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెళ్లిళ్ళ సీజన్ ఉంది. మనకి మాక్సిమం ఏప్రిల్ మే దాకా వస్తాయి సార్. మే దాకా వస్తాయి. ఈ అరెకరానికి గాను మీకు ఎంత పెట్టుబడి అయింది? 30 ఏళ్ళు ఈ బిట్టుబడి. ఈ అరెకరానికి 30,000. 6 ఎకరాలు సగం సార్. అరెకరంలో సగానికే 30,000 ఖర్చు అయింది. ఓకే. మీకు మొక్కలకు గాను అలాగే అన్ని నాటు వేసిన వాళ్ళకి అన్ని. సో మొక్కలు పెట్టుకునేటప్పుడు ఎంత లోతులో పెట్టుకోవాలి అసలు? నార్మల్ మిరపనారు తక్కువే. ఓకే. మిరపనారు ఎట్లా పెట్టుకుంటారు? చైతోటి తీసి పెట్టుకోవచ్చు. ఎలాంటి పనులు ఉంటాయి రోజువారీగా? ఒక 40 పేజ కలుపులు తీసుకోవడం, మందులు కోసుకోవడం, మందులు కొట్టుకోవడం, సర్జరీ చేసుకోవడం. తర్వాత నార్మల్గా ఇప్పుడు కలుపు తీసుకోవచ్చు సార్ డైలీ. చూస్తే బాగా గడ్డి బాగుంది, కలుపు బాగుంది. గడ్డి మందు కొడతారా లేకుంటే? గడ్డి మందు కొడితే ఇప్పుడు పురుగు ఉంది కదా, పురుగుకి వస్తుందని
నార్మల్ గడి మందు కొట్టి వదిలే లేకపోతే చేతితో పీక్కుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు గడి మందు కొట్టినా అనుకో సార్ ఈ నల్ల మచ్చ వస్తుంది, పువ్వు మీద మచ్చ వస్తుంది. రస వస్తుంది. మచ్చ కొట్టకుండా ఇంక ఎట్లా వదిలేస్తుంది గడ్డి పీక్కు మడిచి పెట్టి మనుషులు పెట్టి పీక్కోవడమే. సో పురుగు అంటే ఎలాంటి పురుగు ఉంటుంది? పచ్చి పురుగు ఇట్లా పురుగు వస్తుంది సార్, ఏదో ఓకే. ఎర్ర పురుగు వస్తుంది మొత్తం. వాటి నివారణ కోసం ఏం చేస్తారు? ఇప్పుడు కాటలు కొట్టే యాంపిల్ గోల్డ్ ఈ పెద్ద మందులు కొట్టడం. రోజుకి దాదాపు 2 క్వింటాల దిగుబడి ఉంటుంది. రోజు తప్పన వారానికి అంటే ఈ రోజు ఆపితే మళ్ళీ 2 రోజులకు ఉంటుండొచ్చు. సో మళ్ళీ ఆ రోజు ఒక రోజు ఆపి మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే మీరు కోస్తుంటారు. సో మార్కెట్లో 100 రూపాయలు పడుతుందని చెప్తున్నారు. అంటే మీరే వెళ్ళి మార్కెటింగ్ చేస్తారా లేకుంటే తోట దగ్గరికి వస్తారా? రైతులు వస్తారు సార్ తోటకాడికి. రైతులు వచ్చి రైతులే కొనుక్కుంటారు. రైతులు అంటే పూల మార్కెట్ రైతులా? ఇక్కడ పూలమాత రైతులకి 80, మార్కెట్కి 100 అమ్మితే 80 డిస్కౌంట్ ఇస్తాం. 20 రూపీస్ మార్జిన్ ఇచ్చి చేస్తాం. మార్కెట్లో అయితే 80 రూపాయలకి ఇస్తారు. లేదంటే నీ తోట రైతు కాడికి వస్తే రైతు మా కాడికి వస్తే 100 ఇస్తాం. నీ తోట దగ్గరికి వచ్చే వాళ్ళకి 100 రూపాయలు ఇస్తుంది. ఎట్లా ఉంది ఇన్కమ్? ఎట్లా ఉంది? బాగానే ఉంది. వేరే పంటతో పోల్చుకుంటే ఈ పంటకి తేడా ఏముంటుంది సార్? అన్ని పంటల మీద చూస్తే బంతి తోటనే అనిపిస్తుంది. ఎందుకని? దిగుబడి ఎక్కువ, షాకిరి తక్కువ, కొద్ది గొప్ప. అన్నిటికి డిమాండ్. ఇప్పుడు టమాటా వేసినాం సార్, కేజీ 10 రూపాయలు ఉంది. షాకిరి ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ రావట్లా. ట్రే 150 రూపాయలు పడుతుంది ఒక ట్రే నిఖిల్లో. క్యాబేజ్, దోసకాయ కూడా అంత లేదు. బంతి సాగు అయితే నయం అనిపిస్తుంది. మామూలుగా ఇప్పుడు లాస్ట్ మంత్ మంచు బాగా పడ్డది. సో ఆ మంచుకి పూత రాలిపోయే అవకాశం ఉంటుంది కదా? ఏం రాలేదు. లేదు, కాటాకు వస్తాయి. కాటాకు వస్తుంది. మార్నింగ్ వస్తే మనకి ఒక మ్యాక్సిమం 5-6 కేజీలు తేడా వస్తుంది. మార్నింగ్ అయితే ఏ టైంలో కోసుకుంటే బెటర్? ఇది మార్నింగ్ టైంకి వస్తాయి ఎక్కువ. లేకపోతే వాటర్ పెట్టి, ఇలా వాటర్ పెట్టినా ఎమ్మటంగా వస్తున్నాను. మధ్యాహ్నం అయినా పర్లేదు కానీ వాటర్ పెట్టాలి. వాటర్ పెట్టాలి, 2 రోజులు 3 పెడతానే ఉండాలి. బంతిలో ఎల్లో వేశారు, రెడ్ మ్యారీ వేశారు. సో ఇది బెటరా ఇది బెటరా మార్కెటింగ్కి? 2 సమానంగా 2 ఉండాలి సార్. ఇది లేకపోతే అది తీసుకోవట్లేదు, 2 ఉండాలి సమానంగా. సో 2 కలిపి అయితేనే మిక్స్ అయితేనే మంచిగా సేల్ ఉంటుంది. మంచి సేల్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కువ ఇదే అడుగుతారు, మ్యారీగోల్డ్ అడుగుతారు. శిర్సాంగం అయితే మేము శిర్సాంగం ఇస్తాము. మార్కెట్లో రేట్ మాత్రం దీనికి ఎక్కువ ఉంటుంది. పంట ఇది ముందర వస్తుంది, ఇది ముందు వస్తుంది, అది వెనక వస్తుంది. కొద్దిగా దిగుబడి ఏది బాగుంటుంది? 2 సమానంగా వస్తుంది. 2 సమానంగానే ఉంటుంది. సో 2 సమానంగా ఉంటుంది కానీ మార్కెట్లో రేటు ఒకదానికి తేడా ఉంటుంది, అంతేనా? సైజ్ బాగానే ఉంది సార్ మాది అయితే ఇప్పుడు దాకా. లాస్ట్ దాకా ఈ సైజ్ వస్తుంది. ఎన్ని పూలు వస్తాయి ఒక కేజీకి? కేజీకి మ్యాక్సిమం ఒక 40 వస్తాయండి. 40 నుండి 50 వస్తుండొచ్చు. అది పువ్వుని బట్టి, పువ్వు క్వాలిటీ బట్టి. క్వాలిటీ తగ్గట్లా 40 నుండి 50 రోజులలో మీకు దిగుబడి వస్తుంది. దిగుబడి ఈ 50 రోజుల మధ్యలో మీరు ఏమేమి పెట్టుబడి ఉంటుంది దీనికి అసలు? యూరియా, డిఏపి, అమ్మోనియం, పొలం కట్టలు ఎక్కువ పోయాయి సార్. యూరియా, డిఏపి ఎందుకు? గ్రోతింగ్ కోసమా? గ్రోత్ మందులు. పువ్వు సైజు కూడా ఇంకా పెద్దగా రావాలని తెలియాలి. ఇంకా ఎక్కువ పోస్తున్నాం ఇప్పుడు దాకా. మొన్న కూడా డిఏపి పోస్తుంది, యూరియా డిఏపి. పొటాషియం మన పోసినాం, పొటాషియం యూరియా పోసినాం ఒక వారం కింద. పువ్వు సైజు రావాలన్నా కూడా యూరియా, డిఏపి లాంటివి వాడా. మళ్ళీ 3 రోజులకు 4 రోజులు మందు కొడుతూనే ఉంది. సో గ్రోతింగ్తో పాటు దిగుబడి కూడా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. అవును సార్, జాగ్రత్త చూసుకోవాలి. అంటే మీ పక్కన ఇక్కడ దాదాపు ఇది ఎంత మారుమూల ఏరియా, మీరు ఒకరే పూల సాగు చేస్తున్నారు. ఆ రైతులు ఏం చెప్తుంటారు మీకు అసలు? అంటే ఇంత ముందుల పత్తి మిరపేస్తే రోగాలు వచ్చిపోయినాయి సార్. ఎకరానికి దీని మొత్తం వేస్తే 2 క్వింటాలు 3 క్వింటాలు అయింది. ఇంకా పత్తి వేసినా ఎక్కువ కావట్లేదు అని నల్లి వల్ల పోతున్నాయి. గోంగూర వేసిన వల్ల కావట్లేదు కానీ బంతి ఒక 3 years నుంచి చేస్తున్నా, బాగానే ఉంది. అరెకరంలో సగానికి 30 నుండి 40 వేలు పెట్టుబడి అని చెప్తున్నారు. ఒక అరెకరానికి దాదాపుగా ఒక 50 వేలు ఉండొచ్చా పెట్టుబడి వేస్తాను? మొత్తం పెట్టుబడి ఒక 50 వేలు. సో మీరు తెంపినప్పుడల్లా ఒక 2 క్వింటాలు తెంపుతారా ఈ అరెకరంలో? పెచ్చి వస్తాయి సార్. ఇప్పుడు ఒక దగ్గర నేను వచ్చిన కాంచి ఒక 2 క్వింటాల దగ్గర తెంపుతుంది. ఒక అరెకరంలో బంతి సాగు చేస్తే పెట్టుబడి పోను ఎంత మిగిలే అవకాశం ఉంటుంది? జాగ్రత్త ఫ్యామిలీ చేసుకుంటే నాకు తెలిసి మాత్రం 1,50,000 వస్తాయి సార్. అదే కూలోళ్ళు ఉంటే 1,00,000 ఉండే అవకాశం ఉందా? అన్ని పెట్టుబడులు పోను 1,50,000 వస్తాయి. అంటే 3 నెలల పంట కదా సార్. అవును, 3 నెలలే. 3 నెలల పంట అంటే కార్కి మనం సంవత్సరానికి 3 పంటలు వేసుకోవచ్చు మెయింటైన్ చేసుకుంటే. దగ్గర 4 లక్షలు మిగవచ్చు చేసుకుంటాం దాన్ని బట్టి. ఒక ఎకరానికి, అరెకరానికి జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటాం. మనం జాగ్రత్త చేసుకుంటే మిగులుతుంది సార్. 2 నుండి 4 లక్షలు మిగిలే మ్యాక్సిమం 2 లక్షలు మిగిలే 2 నుండి 3, 4 మిగిలే అవకాశం ఉంది. అది మీరు చేసుకుంటే జాగ్రత్తగా చేసుకుంటే. అంటే రోజు వచ్చి చూసుకోవాల్సి ఉంటుంది, నీళ్ళు పెట్టుకోవాలి, మందులు కొట్టుకోవాలి. ఈ క్వాలిటీ తగ్గకుండా ఉంటే వస్తాయి. ఈ క్వాలిటీ అయితే రైతులు అడగట్లా. కొన్ని బంతి పూలల్లో అంటే 1 రెక్క 2 రెక్కలు ఉండే పూలు కూడా ఉంటాయి. అవి ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం
అవి ఎట్లా ఎందుకు ఈ కేజీ 40-30 పోతున్నాయి సార్. అవి అంటే నాసి రకం విత్తనాలు పెట్టడం వలన ఎట్లా ఎందుకు లాస్ట్ స్టేజ్కి అయిపోతుంది. లాస్ట్ స్టేజ్కి వస్తుంటాయా? అంటే దీంట్లో కూడా వస్తుంటాయి కదా లాస్ట్. లాస్ట్ స్టేజ్ ఇప్పుడు ఈ లాస్ట్ స్టేజ్ దగ్గర పడుతున్నప్పుడు ఈ క్వాలిటీ వస్తుంది. పొండ్రెక్క పువ్వు ఎన్నిసార్లు దింపుకోవచ్చు ఒక చెట్టుకి మీరు? ఇప్పుడు మేము దగ్గర దగ్గర 4-5 సార్లు దింపాం సార్. ఇంకెన్నిసార్లు దింపుకోవచ్చు? ఇంకా 4-5 సార్లు దింపవచ్చు. టోటల్గా ఒక 8 నుండి 10 సార్లు దింపుకోవచ్చు. శ్రీరామనవమి దాకా వస్తూనే ఉంటాయి. శ్రీరామనవమి వెళ్ళిందాక. సో చివరిగా చెప్పండి గంగాధర్, వేరే పంటకి ఈ పంటకి తేడా ఏంటి? ఈ రోజుల్లో వ్యవసాయం చేసే రైతులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు మా ఛానల్? నా తెలిసిన మాత్రం బంతి వాటర్ 9. మీ పత్తి మిరప అయితే నల్లికి వాటికి తట్టుకోలేము. మన పెట్టుబడి ఎక్కువ అవుతుంది ఎకరానికి. ఎకరానికి దగ్గర దగ్గర 2-3 లక్షలు పెట్టిన వాళ్ళు ఉంటారు ఓన్లీ మందులకి. ఇదైతే ఒక 50,000తో అయిపోతుంది పెట్టుబడి. లాభాలు సాటుగా ఉన్నాయి దానివల్ల. ఆలోచించకుండా ఈ రంగంలోకి రావచ్చు అని. జాగ్రత్త చేసుకోవాలి. ఫ్యామిలీ ఉండి చేసుకుంటే వస్తుంది, లేకపోతే కూలోని వాళ్ళు పెడితే మిగులు మనం చేసుకుంటే. ఓకే. మొత్తంగా అయితే ఇది పరిస్థితి. అంటే ఒక అరెకరంలో బంతి 2 రకాల బంతి సాగు చేస్తున్నారు గంగాధర్ గారు. మనం ఇప్పుడు ఉన్న ఏరియా చింతలపాలెం అనే మండలం, దొండపాడు అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో దాదాపుగా అరెకరంలో సో బంతిని 2 రకాల బంతిని సాగు చేస్తున్నారు. ఎండాకాలం బంతి సాగు ఇప్పుడే మార్కెటింగ్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఎవరైనా దసరా దీపావళి ఆ సీజన్లో ఎక్కువ బంతి సాగు చేస్తుంటారు. అప్పుడు మార్కెట్లో పూలు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి రేట్ కూడా తక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు రైతులు సాగు చేయరు కాబట్టి ఇప్పుడే మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంటుంది. సో కొద్దిగా జాగ్రత్తగా చేసుకోగలిగితే మాత్రం మంచి దిగుబడి ఉంటుంది. ఈ అరెకరానికి గాను 30 నుండి 40 వేలు పెట్టుబడి పెట్టాయని చెప్తున్నారు. సో ఇవన్నీ దిగుబడి అయిపోయిన తర్వాత ఖర్చులతో కూడా కూడుకుంటే నాకు దాదాపుగా ఈజీగా ఈ అరెకరంలో 2 నుండి 3 లక్షలు మిగులుతాయని చెప్పేసి రైతు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఈ సాగు చేసుకోవాలనుకుంటే అంటే మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. సాగు విధానంలో ఎలాంటి జాగ్రత్తలు ఎప్పుడు గమనించుకోవాలి అంటే నీళ్లు ఉన్నాయా, లేదంటే ఈ పూలకి ఏమైనా పురుగులు వస్తున్నాయా, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోగలిగితే సో ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు అని చెప్తున్నారు. వేరే సాగుకి ఈ సాగుకి చాలా తేడా ఉంటుందని చెప్తున్నారు. వేరే పంటల మీద పెట్టుబడి పెట్టి నష్టపోయాము, చివరికి బంతి సాగులో మేము లాభాలు పొందుతున్నామని చెప్పేసి రైతు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ.